విజయవంతంగా జరుగుతుంది. రాబోయేది ఈ బీజేపీ ప్రభుత్వమే తెలంగాణలో. ఆయన ముందు కర్ణాటక తెలంగాణతో ఈ దక్షిణ భారతదేశంలో అడుగు పెడతాం. ఆడికించి పూర్తి అఖండ భారతాన్ని బీజేపీ గెలుస్తుంది. ఇక నుంచి రామరాజ్యం మోడీ రాజ్యం ఏర్పడుతుంది. దక్షిణ భారతదేశంలో ప్రజలు తెలియకల్లో అందుకే బీజేపీకి తావు లేదు, బీజేపీని అదే తెలివి కల్లోళ్ళు కాబట్టి బీజేపీని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మతతత్వ పార్టీ అనుకుంటే ముందు ఎలగొట్టాల్సింది ఎవరిని? ఎంఐఎంని అవాయిడ్ చేయాలి. ఎంఐఎం మెయిన్ మతతత్వ పార్టీ, బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ కాదు. బీజేపీ పార్టీ సెక్యులరు. ఆ ముస్లింలు ఓటేస్తారు. ముస్లింల కోసం ఏం చేసిరు? త్రిపుల్ తలాక్ చేసి ముస్లిం స్త్రీలని గౌరవించి వాళ్ళ మనోభావాలు కాపాడారు. కాబట్టి మతతత్వ పార్టీ కాదు, సెక్యులరే. కాకపోతే రేవంత్ రెడ్డి ఫస్ట్ మతతత్వవాది. రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఆయన ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిము. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పిండు? తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇది ముస్లింల పార్టీ అని చెప్పిండు. మన్మోహన్ సింగ్ ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ అంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ హక్కు ఎవరికైనా ఉందంటే ముస్లింలకే అని చెప్పిండు. వాళ్ళదే మతతత్వ పార్టీ. ఈ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనులది. ఈ భారతదేశంలో ఎవరుంటే వాళ్ళు బీజేపీ పార్టీ. ఏం చేయట్లేదు కాదు, ఏం చేసింది అని అడుగు. మెట్రో లైన్ అయినా హైవే రోడ్లు అయినా. ఇప్పుడు బీజేపీ పార్టీ మోడీ రాకంటే ముందు మన స్త్రీలు కానీ వాళ్ళ మనోభావాలు గమనించి వాళ్ళ ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించలేని పరిస్థితులు ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మోడీ వచ్చినాకనే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక మరుగుదొడ్డి, నీటి సౌకర్యం ప్రతి ఒక్కరు. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ పోయి చూసినా కానీ పరిశుభ్రత, వైకుంఠ ధామాలు ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ గ్రీన్ అనేది మోడీ వల్లనే సాధ్యమైంది. అది వాళ్ళు గ్రహించాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ ఒకటయ్యి మనల్ని మోడీ అంటే జెల్సీ, ఎవరైతే ఎదుగుతారో వాళ్ళ మీద జెల్సీ ఉంటుందిగా, అది అవతల పార్టీలు అనేవి అవి చేస్తున్నాయి. అవి అంతేగాని వాళ్ళ నుంచి గాలి పని. అది ఈసారి వస్తుంది కంపల్సరీ. కాంగ్రెస్ పాలన చెత్త పాలన. 10 సంవత్సరాలు కేసీఆర్ పెంక మీద ఎంచితే తెలంగాణ ప్రజల్ని ఈయన ఏం చేసిండు? పెంక మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి. ఈ 2.5 సంవత్సరాలంతా ఘోరంగా. ఏది లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, తులం బంగారం పెడుతున్నాడు, అది లేదు, ఏది కూడా లేదు. ఆయన పరిపాలన అంతా బోగస్. ఇది ఇప్పుడు ముస్లింల పార్టీ మాది కాదని చెప్పిండు కదా, వాళ్ళకేమో హాజీ యాత్రకు పంపించిండు ఫ్రీగా. మరి హిందువులకు ఏ యాత్రకు పంపించిండు? ఏమైనా పంపిస్తుండా? తిరుపతికి పంపిస్తుండా? లేకపోతే ఎక్కడ ఏది నార్త్ ఇండియా పంపిస్తుండా? ఎక్కడన్నా ఏ తీర్థయాత్రల కన్నా పంపిస్తుండా? అదే నువ్వు ఏ తీర్థయాత్రకు పోయినా కొబ్బరికాయ కొడుతందుకు టికెట్, బొట్టు పెట్టుకుంటాను టికెట్, అర్చనకు టికెట్, అండ్ పార్కింగ్ టికెట్. ఇంత అద్రగానంగా పరిస్థితి అయిపోయింది. తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటంటే బిచ్చ బతుకైపోయింది. కాబట్టి హిందువులందరూ మేలుకొని ఈరోజు కాంగ్రెస్ని, టీఆర్ఎస్ని అండ్ బీఆర్ఎస్ అండ్ ఇంకో పిల్లపార్టీ టీఆర్ఎస్ అని వచ్చింది, దాన్ని కమ్యూనిస్ట్ పార్టీని అందరినీ బొందబెట్టి ఏకైక పార్టీ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా హేలే పార్టీ ఏదన్నదంటే పిల్ల పార్టీ. అది అంతా పిల్ల పార్టీ. అది తల్లి పార్టీ, ఇది పిల్ల పార్టీ. అవునా కాదా? వాళ్ళందరూ కూడా క్లోజ్ చేయాల్సింది. వస్తుంది. ఇంతకుముందుకు వచ్చి ఒక్కసారి ఎంపీ అయ్యి ఎంత పని చేసింది? లిక్కర్ రాని అయ్యి మొత్తం దేశంలో అది ఎవరు చేయలేని పని చేసింది. ఎవరినైనా స్త్రీలు అంటారా? అది చేసింది. కాబట్టి బీజేపీ కుట్ర అయితే నీకు కోర్టులోకి పోయినప్పుడు నీ దిక్కు న్యాయం జరగాలి. కానీ నీకు బెయిల్ మీద ఎట్లా బయటకు వచ్చినావు? ఏదైనా కోర్టు ఎందుకు చెప్పలేదు? నిన్ను చేసింది కదా, నీకైతే పనిష్మెంట్ అని ఇచ్చింది. బెయిల్ మీద బయట ఉన్నావు నువ్వు. ఇప్పుడు నీకేం మొత్తం క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు, ఏడిచ్చింది. ఇంకా అందరు ఇద్దరు ఎవరు? కేజ్రీవాల్ ఉంటూ ఆయన ఉండు. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. అప్పటి వరకు వెళ్ళి బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ వచ్చేది మోడీ గవర్నమెంట్. మోడీ ఆధ్వర్యం వల్ల మంచి డైనమిక్ లీడరు, డైనమిక్ సీఎం, మన బీసీ నేత తెలంగాణకు రాబోతుండు. బీసీ నేత తెలంగాణ సీఎం కాబోతుండు. సంతోషంగా ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ఎన్నో వేల కోట్లంట అభివృద్ధి కార్యక్రమాలు. మొత్తము తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నాయి కదా, మహబూబ్ నగర్, కర్నూలు. సో ఈ జిల్లాలన్నిటి కూడాను హైవే రోడ్లు, నేషనల్ హైవే రోడ్లు, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు.
చాలా సంతోషం. ఏపీలో ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా, ఇక్కడ కూడా అదే డబుల్ ఇంజిన్ కాదు, ఏపీలో త్రిబుల్ ఇంజినే. ట్రిపుల్ ఇంజిన్ అంటారు. బీజేపీ, టీడీపీ, జనసేన. ఇక్కడ కూడా త్వరలో బీజేపీ గవర్నమెంట్ రావాలని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మన హిందువులకి భద్రత, రక్షణ కావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే రావాలి. మొన్న చూసాం మన మమతా బెనర్జీ, ఒక రాక్షసి, ఒక దేశద్రోహి. వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాలు రాక్షస పరిపాలన కొనసాగించింది. ఆమె యొక్క రాక్షస పరిపాలనకి మొన్ననే మోడీ గారు చరమగీతం పాడారు. సో మన హిందువులు సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలి. ఇంకొక 25 ఏళ్ళని నేనైతే అనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ. तेलंगाना के अंदर ये बार भगवा आएगा।